హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎంత టెంప్టింగ్ ఉన్నాయి చూసారా వెజిటబుల్స్ని తినాలి అని అందరికీ ఉంటుంది. కానీ నాన్ వెజ్ టేస్ట్కి టెంప్ట్ అయిపోయి దానిలోకి వెళ్ళిపోతాం. కానీ వెజిటబుల్స్ని ఇంకా టేస్టీగా చేసుకుంటే ఇంకా ఇంకా హెల్త్ మనకి సొంతం అవటం కన్ఫర్మ్. దాన్ని ఎలా టేస్టీగా చేయాలనే దాంట్లో మనందరికీ తెలిసిన ఏకైక విద్య చిన్నప్పటి నుంచి మనకు చెప్తుంది ఏంటంటే వెజ్ బిర్యానీ. ఆ వెజ్ బిర్యానీ ఈజీగా సింపుల్గా స్టవ్ మీద, అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టకుండా, మన రైస్ కుక్కర్లో పెట్టకుండా స్టవ్ మీద ఎట్లా సింపుల్గా బ్యాచులర్స్ కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, వేరే ఏ ఎక్విప్మెంట్ లేకుండా ఉండే వాళ్ళు ఎలా చేయాలనేది చూపిస్తాను. దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో ఒక్కసారి చూడండి. జస్ట్ వెజిటబుల్స్ అంతే. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి తీసుకోండి, అన్నీ బాగుంటాయి. ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ నాకు దొరకలేదు, తీసుకురాలేదు, అందుకే బీన్స్ ఉంటే మాత్రం 4 వేయండి, చాలా బాగుంటుంది. అండ్ టొమాటో, కరివేపాకు, గ్రీన్ పీస్. ఈ గ్రీన్ పీస్ ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చినవి కాదు, నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాయి. బిర్యానీస్ అప్పుడు నూడిల్స్, ఒక టైప్ ఆఫ్ నూడిల్స్ చేస్తా చూడండి నేను, వెజ్ నూడిల్స్, దాంట్లో సూపర్గా ఉంటాయి ఇవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వెరీ సింపుల్ అండి. ఉల్లిపాయ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నది, పచ్చిమిరపకాయలు, ఒక క్యాప్సికమ్ ఒకటి యాడ్ చేద్దాం. ఏంటి అయిపోయింది. నేను దీనికోసం స్పెషల్గా మష్రూమ్స్ తీసుకున్నాను, అవి కూడా యాడ్ చేద్దాం. మష్రూమ్ ఇష్టం లేని వాళ్ళు దీన్ని ఎలిమినేట్ చేసి దీంతో వండొచ్చు. చేద్దామా? చలో. సో ఈరోజు ఈ బిర్యానీ వండటానికి కారణం, మళ్ళీ ఆర్డర్ చేసేసా. నాకు ఇది ఒక పిచ్చి ఉందండి నిజం చెప్పాలంటే, కానీ మంచి పిచ్చి. మా వారు అంటున్నారు, శైల బట్టల విషయంలో నువ్వు అంత టెంప్ట్ కావు, కానీ ఈ స్టీల్ సామాను, ఇంట్లో ఈ వంట పాత్రల విషయంలో నువ్వు చాలా టెంప్ట్ అవుతావు అంటున్నారు. నేను చెప్పాను అది టెంప్టేషన్ కాదండి. ఇంటిని అందంగా అలంకరించడంలో డ్రాయింగ్ రూమ్ ఎంత ప్రముఖ పాత్ర అని అందరూ అనుకుంటారు. కిచెన్ అంత నీట్గా ఉండి మనకి హ్యాండీగా ఆయుధాలు లాంటి సామాను ఉంటాయి, ఇంకా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాము. అది ఏమంటారు కదా, ఆత్మ సౌందర్యం బాహ్య సౌందర్యం లాగా డ్రాయింగ్ రూమ్ బాహ్య సౌందర్యం అయితే కిచెన్లో మనం సర్దుకునే విధానం అంత సౌందర్యం అని నా దృష్టిలో ఉంటుంది. అందుకే నేను పెడతాను. అండ్ ఇది నేను మీకు, మీ మనవాళ్ళకి కూడా నేను ఇట్లాంటి పాత్రలు అప్పచెప్పగలుగుతానని చెప్పాను. అంటే మా కాబోయే మనవాళ్ళకి కూడా ఇది నేను అమ్మమ్మ నుంచి ఇది ఇస్తున్నాను నాన్న అని చెప్పగలుగుతాను నేను క్లియర్గా. అంత మంచి క్వాలిటీ వాడుతున్నానని చెప్పాను మా వారికి. మీకు కూడా నేను అదే చెప్తాను. కాకపోతే బడ్జెట్ మీ ఇష్టం అండి, మీరు ఉన్నప్పుడు కొనండి. ఇండస్ వ్యాలీ నన్ను ఎందుకు ఆకర్షించిందంటేనండి, ఇది ద వే దే ప్యాక్, ద వే దే మన ఫీలింగ్స్ని వాళ్ళు కన్సిడర్ చేసే విధానం నాకు చాలా ఇష్టం. ఇదిగోండి, ఇది ఎవరండి ఇంత నీట్గా ఇట్లా ఇస్తున్నారు? హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇది క్లియర్గా బుక్ ఇచ్చారు. బిఫోర్ ఫస్ట్ యూజ్ ఏం చేయాలి, కుకింగ్ చేసేటప్పుడు నోట్స్ ఏంటి, ఆఫ్టర్ యూ కుక్ ఒకసారి వంట చేయటం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా క్లీన్ చేయాలి, అన్నీ ఇంత క్లియర్గా ఎవరిస్తున్నారు చెప్పండి. ఇది కూడా నాకు చాలా ఇష్టం వీళ్ళ విషయంలో, ఇంత కేర్ తీసుకుంటున్నారు. అండ్ నాకు తెలిసి ఈ ప్రోడక్ట్స్ అన్నీ చిక్కటి. ఇప్పుడు నేను బిర్యానీ ఎమర్జెన్సీగా చేయడానికి రీజన్ కూడా ఇదే. ఎప్పటి నుంచో నా కోరిక ప్రెషర్ కుక్కర్లో కాకుండా మామూలు స్టీల్ గిన్నెలో బిర్యానీ వండాలని. బిర్యానీ స్టీల్ గిన్నెలో వండితే ఏమవుద్ది, బొగ్గ అవుద్ది, అడుగున కొంచెం ఆడినట్టు అనిపిస్తుంది. కానీ నాకు ఇండస్ వ్యాలీ వాళ్ళ ప్రోడక్ట్స్ మీద ఉన్న నమ్మకం, ఆల్రెడీ వాళ్ళ ప్రెషర్ కుక్కర్లు చూసిన, అందులో స్టెయిన్లెస్ స్టీల్ వాడాను కదా, దాంతో ఇవి తెప్పించాను. ఇదిగోండి నా డ్యూరబుల్ వెయిట్. స్టీల్లో హై గ్రేడ్, హై క్వాలిటీ స్టీల్ అయితేనే ఈ వెయిట్ ఉంటుందండి. లో గ్రేడ్ స్టీల్ వాడితే మనకి ఆ వెయిట్ అనేది రాదు. ఈవెన్ లిడ్లో కూడా ఒకసారి మూత పెట్టినామంటే ఇట్లా పడి ఉంటుంది అంతే, లోపల నుంచి కొంచెం ఆవిరి కూడా బయటికి రాకుండా. అది మెయింటైన్ చేయాలంటే కొంచెం క్వాలిటీ కావాలంటే కొంచెం డబ్బులు పెట్టాలి. కాబట్టి మన బడ్జెట్ ప్లాన్ చేసుకొని మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఇది కాకపోతే ఇంకోటైనా కానీ మంచి క్వాలిటీ స్టీల్ యూస్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఇదే కొనండి, ఇదే చేయండి, ఐల్ నెవర్ సే దట్. నేను ఇది వాడుతున్నాను, నాకు ఇది నచ్చింది, ఎందుకు నచ్చింది అంతే. చాలా బరువుగా ఉంది. ఇది ట్రైప్లై స్టీల్ అంటారండి దీన్ని. అంటే 3 లేయర్స్ ఆఫ్ స్టీల్ ఉంటుంది. ఇది లోపల లేయర్ అల్యూమినియం వాడొద్దు అని చెప్తాము, కానీ ఇందులో కూడా అల్యూమినియం ఉంటుందంటే మీరు నమ్ముతారా? ఉంది. లోపల ఏం చేస్తారంటే 340 గ్రేడ్ స్టీల్ అని ఉంటుంది. ఇన్నర్ లేయర్ ఎప్పుడు 340 గ్రేడ్ స్టీల్ వాడుతున్నారు. నేను ఏదన్నా బలంగా నమ్ముతున్నానంటే దాని గురించి స్టడీ చేస్తా, కొంచెం స్టడీ చేసిన తర్వాత నమ్ముతాను. నేను వీళ్ళ లిటరేచరు, అసలు వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళ రివ్యూస్ అన్నీ చదివాను. లోపల వీళ్ళు వాడేది 340 గ్రేడ్ స్టీల్, ఆ మధ్యలో అల్యూమినియం లేయర్ పెడుతున్నారు, సో దట్ మనకి ఆ ఈవెన్ హీట్ అనేది మెయింటైన్ చేయడానికి. బయట వాడేది మళ్ళీ 430 గ్రేడ్ స్టీల్, 3 లేయర్స్ ఉన్నాయి, ట్రైప్లై, అందుకనే ఇది ఇంత బరువు ఉంది. మనకి పట్టుకోవటానికి కూడా స్టీల్ గిన్నె జనరల్గా పట్టుకోవాలంటే ఇబ్బంది పడతాం, కాలుతుంది, గుడ్డ కోసం వెతుక్కుంటాం. ఇది ఈజీగా ఇది చేసేది ఉంది. సో ఈరోజు ఇది తెప్పించాను. అండ్ ఒక దాంట్లో ఒకటి పెట్టడానికి ఈజీగా ఇంకొంచెం చిన్నది ఇదే తెప్పించుకున్నాం. అండ్ వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు.
ఈ ప్రొడక్ట్స్ కనుక లేదా ఇండస్ వ్యాలీ వాళ్ళ వేరే ప్రొడక్ట్స్ అయినా కానీ మీకు కొనాలని ఉంటే మన సైలాస్ కిచెన్కి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే కూపాన్ కోడ్. ఈ కూపాన్ కోడ్ కొట్టండి సైలాస్ కిచెన్ అని, మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? ఇవి నాకు ఆప్తమిత్రులాగా తోబుట్టులా అనిపిస్తాయి. కిచెన్లో పాత్రలు వాటి మీద నాకు ఎందుకో మమకారం పెంచుకుంటాను నేను. గుర్తుందా మనం చిన్నప్పుడు తిన్న ప్లేటు అవి దాచిపెట్టుకుంటాం, గ్లాసు. నువ్వు ఇందులో పాలు తాగేవరా అని అమ్మ చెప్పిందంటే పెద్దయ్యాక దాని మీద చాలా మమకారం వస్తుంది మనకి. అవి 10 కాలాల పాటు పెద్ద అయ్యేదాకా ఉండాలంటే క్వాలిటీ వాడాలి కదా, అందులో భాగం. ఇది చిన్నది, ఇదొకటి. అంటే దీంట్లో పట్టేయటానికి ఈజీగా, నాకు సర్దుకోవటం ఈజీ ఉంటుంది అనమాట. ఒకటే గిన్నె ప్లేస్లో 2 పడతాయి, అందుకే నేను 2 సైజెస్ తెప్పించుకున్నా. అండ్ క్యూట్ 1/2 kg పట్టే క్యూట్ తవా కాదు ఏమంటారు, కడాయి టైపు. అన్నిటికీ లిడ్స్ మాత్రం కంపల్సరీ కావాలని లిడ్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నా. 1/2 kg 3/4 kg వరకు అన్నీ పడతాయి, కూరగాయలు, చికెన్ కూడా. చికెన్ అయితే 1 kg కూడా ఉండొచ్చు. దీస్ ఆర్ మై న్యూ ఫ్రెండ్స్ అలాంగ్ విత్ యూ, మీతో పాటు కూడా కలిపి. ఇంక పక్కకు పెట్టేద్దాం, వంట స్టార్ట్ చేద్దాం. ఇగో ఈ స్టీల్ సామాన్ చూడగానే నాకు పూనకం వస్తుంది. మా ఇంట్లో పూసిన పూలు అండి ఇవన్నీ. థ్యాంక్స్ ప్రమిళ. మంచిగా నేను ఎక్కడున్నా కానీ తెంపి మంచిగా చేసిస్తుంది, కట్టి పెడుతుంది. అవకాశం ఉంటే ఎవరికైనా పూలు పెట్టుకోగలిగితే దేవుడు మనకు జడిచ్చినందుకు. జెంట్స్ పెట్టుకోలేని, జెంట్స్ చెవులో మాత్రమే పెట్టుకున్నాయి, మనం పెట్టుకోగలిగి ఒకటే. సో మనకు కావాల్సిన గిన్నె నేను తీసుకున్నాను, సిమ్ చేస్తున్నాను. బిఫోర్ యూజ్ ఏం చేయాలని చెప్తాను కదా. బిఫోర్ ఏం చేయక్కర్లేదండి, మంచిగా స్క్రబ్ వేసి నీట్గా కడగాలి. మంచిగా పొడి టవల్తో తుడిచేసి ఏమి ఇది లేకుండా, తడి లేకుండా పొయ్యి మీద పెట్టుకోవాలి, అంతే. దీనికి ఇంకొక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండస్ వ్యాలీ వాటికి స్క్రాచ్ ప్రూఫ్ ఉంటాయి. ఇవి గంటతోని మరకలు పడటం అట్లాంటివి ఉండవు, ఎందుకంటే మనం ఇంత కాస్ట్ పెడుతున్నాం కాబట్టి. దట్ ఈస్ ద బ్యూటీ. అండ్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో మన స్టవ్ రెడీ. చాలా సింపుల్ ఈజీ మెథడ్ అండి ఇది. ఎంత అంటే 1/2 కిలో బిర్యానీ అని చెప్పచ్చు. 1/2 కిలో రైస్, 1/2 కిలో కూరగాయలు 2 కలిపితే 1/2 కిలో. ఇద్దరు ఫుల్ తినేవాళ్ళు అయితే 2 తినచ్చు, లేదు కొంచెం మోతాదుగా తినేవాళ్ళు 3 తినచ్చు. మీరు ఇంకెక్కువ చేసుకోవాలనుకుంటే డబుల్ ది క్వాంటిటీ పెంచండి, సరిపోతుంది. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను, ఎందుకంటే 1 టేబుల్ స్పూన్ తర్వాత నెయ్యి వేస్తాను. మన మసాలా బాక్స్ యాజ్ ఐ ఆల్వేస్ సే ఇలా పెట్టుకుంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా తొందరగా ఇట్లా వేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది. ఏదన్నా అయిపోయినా కానీ వెంటనే కొని పెట్టుకుంటాం. మనం జనరల్గా ఏం చేస్తారంటే ఒక కవర్లో ఒక కవర్ అట్లా వేసి పెట్టేస్తారు, లేదంటే డిఫరెంట్ సీసాలు వేసి పెట్టేస్తారు. అన్ని సీసాలు మూతలు తీసేసుకోవడం కష్టం. కవర్లో కవర్ ఒక దాంట్లో ఒకటి ఉన్నా కానీ ఏది అయిపోయింది ఏది ఉన్నది తెలుసుకోవడం ఇంకా కష్టం. సో ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఆర్గనైజింగ్ అనేది మేక్స్ మన లైఫ్ చాలా సింప్లర్. సడన్గా గిన్నె మారినట్టు అనిపిస్తుందా? కరెంటు పోయింది. ఈ 2 వేసేటప్పటికి మళ్ళీ ఆ ఫైల్ రికవరీ అవ్వట్లా. నేను చెప్తాను ఈజీగా మీకు. 2 యాలక్కాయలు వేసాను, 4 లవంగాలు వేసాను, ఇదిగోండి ఇంత చెక్క ముక్క వేసాను చిన్నది, 1 జాపత్రి, 1 మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనీస్, 2 బిర్యానీ ఆకు వేసాను పోపులో, పుదీనా వేసాను కొంచెమే, అండ్ ఆలుగడ్డ ఒకటే, పచ్చిమిర్చి 7-8 వేసాను, అంతే. ఇంకేం వేయలేదు. అది ఇప్పుడు వేగుతుంది. మీకు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిలో ఇదంతా వేగుతుంది. ఆయిల్లో మసాలాలు వేసేసి, ఉల్లిపాయ వేసి, జస్ట్ 1 మీడియం సైజ్ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి, దాంతోపాటు పుదీనా వేసాను. అది ఒక 1-1.5 మినిట్ మంచిగా వేగిన తర్వాత అప్పుడు ఆలుగడ్డ వేసాను, అంతే. మధ్యలో పచ్చిమిర్చి. ఈ స్టేజ్కి వచ్చింది. జస్ట్ సడన్గా కరెంట్ పోతే ఆ క్లిప్పింగ్ మిస్ అవుద్ది. మీకు ఏమనిపిస్తుంది అంటే, ఏముంది కెమెరాలో ఆన్ చేసేస్తారు, రికార్డ్ అవుతుంది, మీకు వచ్చేస్తుంది. దానికి చాలా స్ట్రెయిన్ ఉంటుందండి. అంటే అదొక ప్రొసీజర్ అనమాట. దాని ప్రకారం ఎవరికైనా తెలుసుకోవాలంటే నేను త్వరలో వీడియో చేస్తున్నా, దాని గురించి చేస్తాను. ఆలుగడ్డ వేసాను, ఉడుకుతుంటే ఒక క్యారెట్, అట్లా లైట్గా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ వేయొద్దు. అండ్ 1 దోసెడు పచ్చి బఠానీ ఒక్కసారి కలుపుతున్నా. ఇది చూపించాను, ఇదిగోండి 1 గ్లాస్ బియ్యం నేను నానబెట్టి కడిగి పెట్టుకున్నాను. లూజ్ బిర్యానీ రైస్ 2 గ్లాసులు కెటిల్లో వేడి చేస్తున్నాను. 2 గ్లాసులు నీళ్ళు, 1:2 రేషియో వాటర్. జస్ట్ ఒక 1 టీ స్పూన్ ఫుల్ ఉప్పు వేసేస్తున్నాను. అన్నీ కలిపి ఒక 1.5-2 మినిట్స్ వేగినాయండి, చాలు. నేను టమాటాలు ఇప్పుడు వేయట్లేను, మీరు గమనించారా? 1కి 2 నీళ్ళు. నేను 2 గ్లాసులు వేడి నీళ్ళు పోస్తున్నాను. ఇలాంటి పనులు చేసి చేతులు కాళ్ళు కాల్చుకుంటాం మనం, ఇట్లా జాగ్రత్తగా పోస్తే ఏది లేదు. 2 నీళ్ళు వేడిగా ఉంది కాబట్టి
తొందరగా మరిగినట్టుగా అనిపిస్తుంది. ఉప్పు పర్ఫెక్ట్ సరిపోయింది అస్సలు. ఇందులోకి టమాటా ఇప్పుడు వేస్తున్నాను చూడండి. టమాటా మగ్గిపోయి దగ్గరికి అయిపోయి పేస్ట్ అవటం నాకు ఇష్టం లేదు. అందుకనే అట్లా ముక్కలు నాకు అక్కడక్కడ కనిపించాలి ఆ అన్నంతో పాటు. అండ్ అన్నంకి వేరే కలర్ రావద్దు, టమాటా కలర్ నాకు, అందుకే ఇప్పుడు వేసాను. అండ్ ఈ టైంలో జనరల్గా మనం ఏమేస్తామంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి వేయచ్చు. కానీ నా దగ్గర ట్రిక్ మసాలా ఉంది, ద రియల్ ఇండియన్ కిచెన్ వాళ్ళది ఇన్స్టెంట్ వెజ్ బిర్యానీ మసాలా ఉంది. ఇది 1 kg బిర్యానీకి, కానీ ఇక్కడ మనం 1/2 kgనే వండుతున్నాం కాబట్టి నేను సగం ప్యాకెట్ వేస్తాను, 10 grams అనమాట. ఇది ఒక్కటేస్తే చాలండి, ఎందుకంటే మనం వేసే ధనియాలు జీలకర్ర వీటితో పాటు ఇందులో జీడిపప్పు, పుచ్చపప్పు అండ్ గసాలు ఇవన్నిటి మిక్స్చర్ కూడా ఉంది. మనం గుత్తి వంకాయ కుర్మాకేసే మసాలాకేసే మిక్స్చర్ ఉంది. ఐ నో దిస్ వెరీ వెల్, ఎందుకంటే నా సమక్షంలో అని చెప్పను, కానీ దిస్ ఈజ్ లైక్ నా దత్తపుత్రిక. చాలా బాగా చేస్తున్నారు, మసాలాలు అన్నీ కూడా అద్భుతమైన టేస్ట్ ఉంటున్నాయి. నాకు ఇది ఆది నుంచి ఇప్పటిదాకా వెళ్ళేదంతా తెలుసు కాబట్టి ఐ నో దిస్ ఫార్ములా, కాబట్టి దీని గురించి నేను అథెంటిక్గా చెప్పగలుగుతాను ధైర్యంగా. సో ఇది అయిపోయింది. రైస్ చాలాసేపటి నుంచి నానుతుంది, అరగంట ఏమో ముందు నానబెట్టాను, ఇప్పుడేమో కరెంట్ పోయింది. సో దాదాపు గంట. బియ్యం ఎప్పుడు కూడా కడిగి నానబెట్టండి, నానబెట్టినాక కడిగితే బియ్యం ఇరిగిపోతుంది. నీళ్ళు ఓడ్చేసి తీసుకొచ్చాను, ఇప్పుడు హైలో పెడుతున్నాను. దీనిలోకి ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదు, ఈజీగా ఫ్రీగా ఉత్తగానే తినచ్చు. మస్తు టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం మంచి మసాలా పౌడర్ దట్టించి వేసాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టినాం. ఈలోపు కొన్ని జీడిపప్పు ఉన్నాయి, ఒక గుప్పెడు మనకు ఉన్నన్ని, లేకపోతే వదిలేసేయండి. నేతిలో వేయించి తీసుకొస్తా, నెయ్యి కూడా కావాలి నాకు. ఉడుకుతుంది మంచిగా, ఇప్పుడే వేసాం మనం బియ్యం. పెద్దగా ఎక్కువ కలపొద్దండి, ఇట్లా పైన కలిపి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మష్రూమ్స్ వేసుకోవచ్చు, నాకు ఇంట్రెస్ట్ ఉంది. కొంతమంది మష్రూమ్స్ తినరు, వెజ్ బిర్యానీలో కూడా అంత ఇష్టంగా ఏం తినరు, కానీ నేను కొన్ని వేస్తున్నా, జస్ట్ 3-4 వేస్తున్నా. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు తింటారు, కానీ మష్రూమ్ ఈజ్ నిజం చెప్పాలంటే ప్లాంట్ ఫంగస్ అంటారండి, బాగుంటుంది తినడానికి చాలా. అండ్ నాన్ వెజిటేరియన్లో మనం ఏదైతే ప్రోటీన్స్ కోల్పోతున్నాం అని ఫీల్ అయ్యే వాళ్ళు వెజిటేరియన్లో మష్రూమ్లో దొరుకుతాయి అవి. అందుకని కొంతమంది వెజిటేరియన్స్ మష్రూమ్ తినను అంటారు, కానీ మంచిది చాలా. జస్ట్ కొంచెం వేసాను నేను, 4 మష్రూమ్స్లో చాలా రకాలు ఉన్నాయి. బటన్ మష్రూమ్స్ దొరికితే కనుక అవి ఆల్వేస్ బెస్ట్, తెల్లగా ఉంటాయి, బాగుంటాయి. అంతే, దీంతో ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది వెజ్ బిర్యానీకి. మూత పెట్టేస్తున్నాం, మంచిగా ఉడుకుద్ది. ఈలోపు మనం దీని మీద నెయ్యి వేసి జీడిపప్పు వేస్తున్నాం. నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా అండి. గిన్నె కనుక ఎప్పుడన్నా ఎక్కువ కాలిందనిపిస్తే నెయ్యి వేయగానే స్టవ్ బంద్ చేసి అప్పుడు జీడిపప్పు వేయండి. ఆ వేడి మీద వేస్తే మాడతాయి. ఇదిగోండి మంచిగా ఈ గిన్నె వేడికి మనకి సెట్ అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొన్ని జీడిపప్పు. నేను అసలు స్టవ్ బంద్ చేసి నాకు వేసిన. చక్కగా మూత పెట్టి సిమ్లో పెడితే కనుక 7-8 నిమిషాలు మర్చిపోండి చాలు. ఇదిగోండి సగమే మసాలా వేసినాం కదా, మిగతా సగానికి వీళ్ళు క్లిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా మనం మడిచి ఇట్లా పెట్టేసుకోవచ్చు. అదే మీరు 1/2 kg రైస్ వేస్తారనుకోండి, ఈ మొత్తం పౌడర్ పట్టేస్తుంది. 1/2 kg రైస్, 1/2 kg వేరే అదర్ కూరగాయలు అవి ఉంటాయి కదా, సరిపోతుంది ఒకటి. నాకు బాగా నచ్చింది ట్రిక్, ఇన్స్టెంట్ అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు ఆ మసాలా రెడీ చేసుకోవడం ఇట్స్ ఎ థింగ్. వీళ్ళు ఇట్లాగా మన బ్రూ ప్యాకెట్లు ఇచ్చినట్టు సీల్డ్ పౌచెస్లో ఇవ్వటం వల్ల ఫ్రెష్నెస్ ఉంటుందండి, చాలా బాగా. ఐ లవ్డ్ ఇట్. నెయ్యి కూడా తగిలిచ్చాం కదా, మంచిగా ఉడుకుతుంది. 10 minutes అయింది. వావ్, దీనిలో వచ్చిన నీళ్ళు దీనికే పెడదాం. మంచిగా అయింది, అడుగు నుంచి తీసినా కానీ ఇంతే. ఒక్కసారి కదపండి చక్కగా పైకి కిందకి, ఇలా వడ్డించుకోండి. టమాటా నాకు మగ్గకుండా అట్లా కావాలన్నది, అందుకే ఇలా టమాటా కనిపిస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది తినేటప్పుడు, చూసేటప్పుడు. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ రుచి టేస్ట్ హాహా, వేడి అమ్మో స్మెల్ పోతుందండో. దీనికి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఏం కర్రీలు ఉన్నాయంటే పప్పు టమాటా ఉంది, దొండకాయ ఫ్రై ఉంది, ఎగ్స్ ఉన్నాయి. అద్భుతమైన టేస్ట్ అండి, తిరుగులేదు అంతే. దీన్ని రైస్ కుక్కర్లో చేసుకునే అనుకున్న సేమ్ అన్నీ ఇలాగే కలపండి. కలిపిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేయండి, వామ్లో పడిపోతే దించేయండి. వామ్లో పడిన తర్వాత చాలాసేపు అట్లా ఉంచారనుకోండి, మళ్ళీ అడుగును మాడుకుంటూ వస్తుంది. మనకి దీంతోనే ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకైతే క్లియర్ అయింది. ఎంతనే తినచ్చు, ఉత్తదే. వెరీ టేస్టీ. మసాలాలు కూడా
ఎక్కువ వేయలేదు చూడండి, మనం జస్ట్ 1 or 2 యాలుక్కాయ అవే తగులుతాయి. అవి ముందే పక్కకు తీసి పెట్టుకోగలిగితే ఇంకా సూపర్. అన్నీ బాగా ఉడికినాయండి. ఇంకా మష్రూమ్ ఏదో మష్రూమ్, ఇది మష్రూమ్ విత్ టొమాటో. క్యారెట్ తిందాం, జీడిపప్పు తిందాం, మష్రూమ్ తిందాం, ఇంకా ఆలుగడ్డ మిస్ అయిపోతుంది, ఆలుగడ్డ తిందాం, ఇట్లా అనుకుంటూ తినేస్తున్నాను నేను. నాకు ఫుడ్ ఎప్పుడు కూడా వేడిగా తింటాం చాలా ఇష్టం. ఆలు కొరికితే ఆ లోపల నుంచి పొగ వస్తుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, సూపర్ ఉంది. ఇన్స్టెంట్గా బిర్యానీ, వెజ్ బిర్యానీ యాజ్ ఇట్ ఈస్గా చేసేయండి చాలు. ఇప్పుడు గ్రీన్ పీస్ కోసం తిన్నాం, అదిరిపోతుంది. నేను కొత్తిమీర కూడా వేయడం మర్చిపోయినా కొంచెం లైట్గా. దట్స్ ఆల్ అండి, మన అద్భుతమైన వెజ్ బిర్యానీ రెడీ. చేసేస్తారు కదా. ఉండనా మరి మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.